ఏడీడు ఎటు వేయండు తెల్లారంగానే అవతల పడ్డాడు. ఏడ మునిగిండో ఏమో. ఈడు తాళళ్ళకి ఏందని తెలియాలే. ఈయన సంగతి చెప్తా. ఇంటికైతే రాని అయ్యా. కత్తి తింటాడు కళ్ళున్నాయంటే సప్పుడు ఎత్తలేవి. కళ్ళు ఉన్నది కానీ పైసలు ఇస్తేనే పోతాను. పైసలు తాక్కోట పోతాను ఎట్లా వెళ్ళాలి నాకు? నీ అవ్వ పైసలు ఇవ్వకపోతే ఏమి ఇస్తారే? ఏమన్నా ఊరు ఇడిచిపెట్టి దెంకపోతున్నానే ఇత్త పోయి నీ అవ్వ పోతా బాధ ఇంటికి పోతానే నీ భార్య తిట్టబట్టే ఇడికి అతను నా ఇచ్చే తీయబడుతుంది. ఇక ఒక్కసారికి అయితే పోతాయి. ఇక మళ్ళాసారి అయితే రాకు. ఇక అచ్చ పైసలు పట్టుకుర్రా. నీ అవ్వ అడ్లు మొన్ననే అమ్మేనే. వడ్ల పైసలు వచ్చినాక ఇస్తా కానీ పోయేరాదు. నీ అవ్వ నువ్వు ఆగుతున్నలేవేమే. అవునే రాజు, పైసలు ఇచ్చి తాగుతాయిందే. పైసలు లేని ఎందుకు తాగుతున్నావే? మరి గౌన్తోటి ఊకే మాట్లాడు ఎందుకు? రేపు మాప అని. నీ అవ్వ వడ్ల పైసలు పడనే పడపా. వడ్ల పైసలు పడడానికి ఇస్తా. ఓ రాజు, ఎంతమంది కుదబడతావా నువ్వు వడ్ల పైసలకు? 10 మందికి అందరికీ కాదే చెప్పబడితే ఇదే నావా ముచ్చట? నీకు ఎంతగానం పోయి ఉన్నది? అవునయ్యా, మా చెల్ల కష్టంతో బతుకుతున్నావు. కట్టం అది తెచ్చేది 250 రూపాయలు. అవి మందుకున్న అంబార్కే చాలుతలేవు. అవునే, ఆడదానికి కట్టని చెప్తాను. రోజుకు 250 చెప్తాను. మరి నువ్వు కూడా రోజుకు 1000-800 పని చేసుకొని బతికే సరిపోతుంది. మీరు ఇద్దరాలు మొదలు మంచిగా కలిసిమెలిసి మంచిగా కూడు ఉండొచ్చు, మంచిగా తాగచ్చు, తినచ్చు, మంచిగా ఉండచ్చు. అవునే, కట్టని చేసుకుంటే దొరకదా పని చేసుకోవాలి. బాగానే చెప్తారు. అయితే చెప్పినా మేము చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? పో.
ఏవా సుక్కేసుకొని వచ్చినా ముక్కండినవా లేదే? ఏంద్రా మళ్ళా తాగొచ్చిన వారా? నీ తాగుడు తలపండు వాలుగా, నీ తాగుడు బోర్లవాడా? మా వాళ్ళు అరకట్నం కింద ఎకరం భూమి 50 గొర్రెలని ఇస్తే అవి అమ్ముక తినేదాకా నీకు మనసున పట్టలే. దొడ్డికి దొరసాన్ లేకుండదని కాదు, అట్టే దొడ్ల పడెత్తివి. నీకు ఇంకా ముక్కండి పెట్టన్నారా నీ ముఖానికి? నీ అవ్వ ఇంట్లోనే ఉంటివి దూరసాన్ లెక్క దొడ్లేడున్నవే. దొడ్లుండపోతే ఏడున్నావు? ఉన్న పైసలు అన్నోడ కొడుతుంది, సిప్ప చేతికిత్తివి. పాలల ముంగట పరువు అంతా పోబట్టే. ఇగ మారుతావో అగ మారుతావో అంటే ఇగ మారు లేదాయే అగ మారు లేదాయే. నిన్నెడుకన్నా పట్టుకపోతాడ వేయిన కాడ తాగబడితివి ఊగబడితివి. నా పరువు అంతా తీయబడిది. ఇక నన్న తాగుడు మానయ్యా. ఏంది అవ్వ తాగుడు పని చేయాలా? పుట్టింది ఎందుకే? తాగాలే తినాలే ఊగాలే, అదే పని చేయంట. నీ అవ్వని ఎట్లా పని చేస్తానే నీ అవ్వ? అగో నా లిక్కుట్లో నన్ను కొట్ట నీకు రాబట్టే. మెంటల్ మొగపోడా భర్తనే సర్వస్వం అని నేను నీ ఎంబడి వచ్చిన. నువ్వు నన్ను సాదన్నా నేను నిన్ను సాదుడు అవుతుంది. పనికి పోయి వచ్చిన పైసలు ఇంట్లో పెడితే ఏడ పెట్టినా ఉంచలేవు. చేసి నా చేతులు అరగబట్టే, నా చేతి గీతలు అరగబట్టే. నువ్వు అయితే మారతలేవు. ఇక అద్దయ్యా, నేను మా అవ్వగారింటికి పోతా. నిన్ను చేసుకొని నేను సుఖపడ్డా. ఇదే కష్టం మా అవ్వగారింటి కాడ చేసి బతకనా? ఏం పెట్టిపోయకున్నా మీ అవ్వగారి ఇల్లు అంటే ఆడళ్ళకు బంగారమే. నా అవ్వగారిల్లు అంటారు. నీ అవ్వ నీ అవ్వగారింటికి నువ్వు పోతే నేను బతకనాయే? పోతావో నీ అవ్వ? బతుకు బిడ్డ బతుకు. నీకు నా విలువ తెలిసినప్పుడే నువ్వు నా దగ్గరికి వస్తావు. అయినా నీకు జీవితం అంటే తాగుడే అనుకుంటున్నావు. కష్టపడి కారం పొడితోటి ఒక ముద్ద పెట్టినా చాలు, కానీ నువ్వు కష్టమే చేస్తలేవు. నువ్వు కష్టపడి పైకి వచ్చినాడికే నీ ఇంటి గడప దొక్కుతా. ఎందలొల్లి బుజ్జి పోతానని అంటాను. ఈ నుండి మార్చుకోవాలి. తాగనోడేవాడే చేయనోడేవాడే? కాదత్తమ్మా, అవ్వగారింటికి పోవాలని నాకేమన్నా కాయిసా? సంసారం అన్న కాడ ఉప్పుతోటి 9 పప్పుతోటి 10 పడతాయి. ఈయన రేకున్నా కానీ నేను ఎల్ల తీసుకుంటాన్నా. అదైనా గమనించుకుంటాడా? ఇంట్లో మీ బిడ్డ పెళ్లికి ఎదుగున్నది. రాను రాను మీ కాలు చేతులు ఆడతాయా? ఈమె పెళ్లి బాధ్యత మాది కాదా? ఈయన ఇప్పుడు కాకుండా ఎప్పుడు చేస్తాడత్తమ్మా? అవును వదినే, అన్న తాగుడు బంద్ చేస్తే నా పెళ్లి ఘనంగా చేస్తాడు. ఆడు తాగుడు బంద్ చేయడా? నువ్వు లొల్లెటక మానవైతివి. రాయపాడు పోదాం. అవునే, అది పుట్టిన కంచెలు నువ్వే చదివినావే. అయినా దాన్ని పెళ్లి చేస్తా అంటున్నావు. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏం సుఖపడతారే? పెళ్లి చేసుకొని ఏం సుఖపడుతున్నావు అంటున్నావేంది? పెళ్లి చేసుకున్న కాడికి వెళ్ళి ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక బిడ్డగా, ఒక భార్యగా అనురాగాలను ఆప్యాయతలను పంచి పురుషుల జీవితాన్ని ప్రభావితం చేసేదే ఆడది. మీరు మమ్మల్ని కష్టపెట్టినా, వేధించినా, అవమానించినా మీరు చూపించే చిటికెడి ప్రేమ కోసం మా దోషుల కొద్ది ప్రేమను వంచుతాం. అలాంటి ఆడవాళ్ళని మీరు తాగొచ్చి కష్టపెడతారు. ఇకనన్నా తాగుడు మానయ్యా. తాగుడుకు బాగా అలవాటు పడ్డనే, బంద్ చేస్తున్న నాతోనే అవుతలే. తాగుడు మొత్తమే బంద్ చేయి అంటలేనయ్యా, కొంచెం కొంచెం తాగమంటన్నా. తాగినాక తోటోళ్ళతోటి ఎట్లా మాట్లాడుతున్నావో ఏం అర్థమైతలేదు. అయినా మీ గురించి మీరే ఆలోచిస్తారు, మా గురించి ఆలోచించు లేదా అయ్యా? కట్టుకున్న భార్య కన్న బిడ్డలను మరిచి తాగుట్లా మైమర్చిపోతున్నావు. నువ్వు తాగి మా దగ్గరకు వస్తే మా తల తిరుగుతుంది. ఈ తాగుడు చేయబట్టే నీ జీవితమే కాదు నా జీవితం కూడా ఖరాబ్ అవుతుంది. అవునే, నువ్వు చెప్పింది నిజమేనే. తాగితే సంతోషం అనుకున్నా, కానీ నువ్వు చెప్పేదాకా తెలియదు నువ్వు ఇంత బాధపడుతున్నావు. నీ మీద ఒట్టు, ఇక నీ తాగుడా. చాలయ్యా, ఈ మాటల్లో నాకు చాలా సంతోషంగా ఉంది. కళలో కూడా అనుకోలేదయ్యా నువ్వు మారుతావని. ఆకలి అయితే అన్నం పెట్టే. అయ్యో తిందురా అయ్యా.